టాపిక్స్ ఇచ్చాను కదా ఒక్కొక్కటి. ఆ టాపిక్స్ ప్రిపేర్ అయ్యారా? మండే నుంచి అయితే మీకు 20,000 సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాము. ఓకేనా? ఈ 20,000 సిరీస్ ఎలా ఉంటుందంటే యాడింగ్ కోడ్ అనేది ఉండదు. అంటే మనం ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ లో ఏం చేసాము, 10,000 సిరీస్ లోని ప్రైమరీ కోడ్ ఉంటుంది, అదే విధంగా యాడింగ్ కోడ్ అనేది ఉంటుంది కదా. కానీ ఈ 20,000 సిరీసెస్ నుంచి కూడా యాడింగ్ కోడ్ అనేది ఉండదు, మెయిన్ కోడ్ ఉంటుంది అంతే. ఓకేనా? ఇప్పుడు ఏ పార్ట్ అయితే మనం మనం ఎక్సిషన్ లేకపోతే షేవింగ్ అలా చేయాలనుకుంటున్నామో ఆ ట్రీట్మెంట్లు అన్ని కూడా ప్రైమరీ కోడ్ కింద ఇస్తారు తప్ప యాడింగ్ కోడ్ అనేది మాత్రం ఇవ్వరు. ఓకేనా? ఓకే మేడం. ఈసారి మీకు కొన్ని కొన్ని ఏంటి ఏ ఉన్నాయో ఆ కోడ్స్ అని ఇస్తాను. ఇచ్చాక కొన్ని క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే? ఆ కొన్ని క్వశ్చన్స్ కూడా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఏం నోట్ చేసుకున్నారో వాటిల్లో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది, ఏ ఏ కోడ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది అనేది మీరు డిసైడ్ అయి చెప్పాలి నాకు. ఓకేనా? ఈ రోజు సర్జరీస్ లో మనకి సర్జరీలోని ఇంటిగ్యుమిటరీ సిస్టమ్ ఉంది కదా. ఇంటిగ్యుమిటరీ సిస్టమ్ లో ఒక క్వశ్చన్ ఇస్తాను, అది మీరు చేసి నాకు ఫ్రైడే రోజు నాకు క్లాస్ లో చెప్పండి. ఓకేనా? నోట్స్ ఇస్తాను, అదే విధంగా క్వశ్చన్స్ కూడా ఇస్తాను. ఇక్కడికి 10,000 సిరీస్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత ఏంటి మస్కులర్ స్కెలిటల్ సిస్టమ్ 20,000, 30,000 సిరీస్ లోనేమో రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, యూరినరీ సిస్టమ్ అవన్నీ ఉంటాయి. అవన్నీ అయిపోయాక ఎవాల్యూషన్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కోడింగ్ అనేది సిపిటీలో నెక్స్ట్ కోడ్ రేంజ్ అనేది. ఓకేనా? అది వినండి. ఓకేమా? స్టార్ట్ చేయండి మా. గుడ్ లక్ అనుష. ఏంటి హేమలత? Good afternoon, all of you. Good afternoon, ma'am. I am Hemlata. I am studying 3rd BSc in Gayatri College of Science and Management. In topic muscle tissue and nervous tissue. Muscle tissue is composed of highly specialized contractile cells. Which are often elongated in shape. These are responsible for movements of body parts. Body parts ne movement chestadi anamata muscle tissue. Related to one another. Cells of the muscle tissue are referred to as muscle tissue occur in 4 main types. First one, smooth muscle. Smooth muscle is line the walls of tubular and blood vessels as well as halo organs. Halo organs is stomach, urinary bladder and smooth muscle. These are involuntary control. Involuntary control గా అవుతుంది, స్ట్రైన్డ్ గా అవుతుంది. సెకండ్ వన్ స్కెల్టన్ మజిల్. స్కెల్టన్ మజిల్ ఇస్ విచ్ ఆర్ అటాచ్డ్ టు బోన్స్. బోన్స్ తో అటాచ్ అవుతుంది స్కెల్టన్ మజిల్. విచ్ దే మూవ్ ద జాయింట్స్. జాయింట్స్ తో స్కెల్టన్ మజిల్ అనేది మూవ్ అవుతుంది. దీస్ ఆర్ కంట్రోల్ వాలంటరీ స్ట్రైటెడ్. ఇది కూడా స్మూత్ మజిల్ అనేది ఇన్వాలంటరీ కంట్రోల్. స్కెల్టన్ మజిల్ ఏమంటే controlled and voluntary strained control. Third one, cardiac muscle. Cardiac muscle is which from the wall of the heart and are responsible for the movement leading to heartbeat. Heartbeat ni మూవ్ చేస్తుంది కార్డియాక్ మజిల్ అనేది. లబ్ డబ్ అనే సౌండ్ కూడా వస్తుంది. దీస్ ఆర్ ఆల్సో అండర్ ఇన్వాలంటరీ కంట్రోల్. ఇది కూడా ఇన్వాలంటరీ కంట్రోల్ అవుతుంది స్మూత్ మజిల్ అనేది. Nervous tissue. Nervous tissue is the response for the body's awareness to internal and as well as external environment. As appropriate, it is made up of cells. దీన్నే nervous అని కూడా అంటారు. Which are highly specialized in the properties of irritability and conductivity. It is also composed of support cells నే న్యూరోగ్లియా అంటారు. ఇదేమంటేమో విచ్ ఆర్ నాట్ ఓన్లీ సపోర్ట్ బట్ నోరిష్. ఓన్లీ సపోర్ట్ అనేది న్యూరోగ్లియా, న్యూరిష్ కి సపోర్ట్ గా ఉండదు అనమాట నర్వస్ టిష్యూ. ది నర్వస్ టిష్యూ మేకప్ ద నర్వస్ సిస్టమ్ ఆఫ్ ద బాడీ. నర్వస్ టిష్యూ అనేది నర్వస్ సిస్టమ్ ఎక్కువ యూజ్ అవుతుంది బాడీ. దిస్ comprises the brain, cranial nerves, spinal cord, spinal nerve fibers and several receptor cells and organs. Nervous tissue అనేది
కంప్రెసెస్ ఏం ఇస్తుందంటే బ్రెయిన్, కొరానియల్ నర్వ్స్, స్పైనల్ కార్డ్, స్పైనల్ నర్వ్ ఫైబర్స్ అండ్ సెవరల్ receptor cells and organs. Thank you all. Good afternoon, ma'am, and good afternoon to all. Swati, I am from Sri Vivekananda Degree College, Kodmur. Today my seminar about body cavities. Body cavities means the organs of your body are mostly found in 4 cavities. శరీరంలోని అవయవాలు ఎక్కువగా క్యావిటీ స్పేస్ లో కనిపిస్తాయి. అవి బోన్స్, మజిల్స్, ఆర్గాన్స్ అండ్ ఫ్యాట్. Body cavities means the organs of your body are mostly found in 4 cavities. That is bones, muscles, organs and fat. శరీరంలోని అవయవాలు ఎక్కువగా క్యావిటీస్ రూపంలో కనిపిస్తాయి. అవి ఏవి అంటే బోన్స్ రూపంలో, మజిల్స్ రూపంలో, ఆర్గాన్స్ రూపంలో అండ్ ఫ్యాట్ రూపంలో. ఈ బాడీ క్యావిటీస్ ఫంక్షన్ ఏంటంటే ఇది ప్రొటెక్ట్ చేస్తుంది డెలికేటెడ్ ఆర్గాన్స్ ని. ఇట్ ప్రొటెక్ట్స్ ద డెలికేటెడ్ ఆర్గాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్. మనం షాక్ కి గురైనప్పుడు కానీ, రన్ చేసేటప్పుడు కానీ, జంప్ చేసేటప్పుడు కానీ, వాక్ చేసేటప్పుడు కానీ మన బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఏదో ఒక క్యావిటీ కావాలి. ఏ క్యావిటీ ప్రొటెక్ట్ చేయకపోతే మన బ్రెయిన్ జారిపోవడమో, పడిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఇలా జరగకుండా మనల్ని బోన్ క్యావిటీ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. మన బ్రెయిన్ ని బోన్ క్యావిటీ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ఆర్గన్ క్యావిటీ. ఇట్ అలోస్ ఆర్గన్స్ టు చేంజ్ ఇన్ షేప్ అండ్ సైజ్. మనం పెరిగే కొద్దీ మన ఆర్గన్స్ లో సైజ్ అండ్ షేప్ లో మార్పులు వస్తుంటాయి. వాటిని ప్రొటెక్ట్ చేసేది ఆర్గన్స్ క్యావిటీ. ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్, బ్లాడర్ అండ్ లంగ్స్. స్టమక్ అండ్ లంగ్స్. నెక్స్ట్, there are 2 types of body cavities: dorsal cavity and ventral cavity. Dorsal cavity means further to the back. Dorsal means back. మన స్పైనల్ కార్డు నుంచి పైన బ్రెయిన్ వరకు దాన్ని బ్యాక్ సైడ్, దాన్నే డోర్సల్ క్యావిటీ అంటాం. వెంట్రల్ క్యావిటీ మీన్స్ ఫర్దర్ టు ది ఫ్రంట్. మన ఫ్రంట్ సైడ్ ఉండేదాన్ని మనం వెంట్రల్ క్యావిటీ అని అంటాం. ఇన్ డోర్సల్ క్యావిటీలో 2 టైప్స్ ఉంటాయి. దట్ ఈస్ క్రేనల్ క్యావిటీ అండ్ స్పైనల్ క్యావిటీ. క్రేనల్ క్యావిటీ ఏం చేస్తుందంటే ఇట్ హోల్డ్స్ ద బ్రెయిన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్కల్. క్రేనల్ క్యావిటీలో మన బ్రెయిన్ ని అది హోల్డ్ చేస్తుంది, అంటే ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలా ప్రొటెక్ట్ చేస్తుందంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్కల్ గా ప్రొటెక్ట్ చేస్తుంది. స్పైనల్ క్యావిటీ అంటే హోల్డ్స్ ద స్పైనల్ కార్డ్. మన స్పైనల్ కార్డ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వెంట్రల్ క్యావిటీ. Ventral cavity is divided into 2 parts. That is thoracic cavity and abdominopelvic cavity. The thoracic cavity and abdominopelvic cavity is separated by flat muscular shape is called diaphragm. దాన్నే diaphragm అని అంటారు. ఈ thoracic cavity is also subdivided into 3 parts: right pleural cavity and left pleural cavity and central pericardial cavity. ఈ 3గా thoracic cavity డివైడ్ అయి ఉంటుంది. రైట్ అండ్ లెఫ్ట్ ప్లూరల్ క్యావిటీ అండ్ సెంట్రల్ పెరికార్డియల్ క్యావిటీ. ఈ రైట్ అండ్ లెఫ్ట్ ప్లూరల్ క్యావిటీ ఏం కలిగి ఉంటుందంటే లంగ్స్ ని కలిగి ఉంటుంది. ఈ పెరికార్డియల్ క్యావిటీ ఏం కలిగి ఉంటుందంటే హార్ట్ ని కలిగి ఉంటుంది. ఈ హార్ట్ అండ్ లంగ్స్ ని సపరేట్ చేసేది ఒక క్యావిటీ. 3 క్యావిటీస్ ని సపరేట్ చేస్తే దాన్ని మెడిస్టినం అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ వెంట్రల్ క్యావిటీలో అబ్డామినోపెల్విక్ క్యావిటీ. ద అబ్డామినోపెల్విక్ క్యావిటీ is subdivided into 2 types: superior abdominal cavity and inferior pelvic cavity. Superior abdominal cavity contain stomach, liver, spleen, kidney and small intestine and large intestine ని ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ పెల్విక్ క్యావిటీ అనేది బ్లాడర్ అండ్ ఇంటర్నల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ బాడీ క్యావిటీస్ మన ఆర్గాన్స్ ని ఈ ఫంక్షన్స్ ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇవి 2 టైప్స్ ఫ్రెండ్స్: డార్సల్ అండ్ వెంట్రల్. డార్సల్ లో మళ్ళీ 2 సబ్ టైప్స్ ఉంటాయి: క్రేనల్ క్యావిటీ, స్పైనల్ క్యావిటీ. క్రేనల్ అంటే బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. స్పైనల్ క్యావిటీ అంటే స్పైనల్ కార్డ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. వెంట్రల్ క్యావిటీలో కూడా 2 సబ్ డివిజన్స్ ఉంటాయి.
ఒకటి థొరాసిక్ క్యావిటీ, అబ్డామినల్ క్యావిటీ. ఈ థొరాసిక్ క్యావిటీలో మళ్ళీ 3 పార్ట్స్ ఉంటాయి. ఈ 3 పార్ట్స్ ని సపరేటెడ్ చేసేదాన్ని మెడిస్టినం అంటారు. ఆ 3 పార్ట్స్ ఏవేవి అంటే లెఫ్ట్ అండ్ రైట్ ప్లూరల్ క్యావిటీ అండ్ సెంట్రల్ పెరికార్డియల్ క్యావిటీ. దాంట్లో సెకండ్ వన్ అబ్డామినో పెల్విక్ క్యావిటీ. ఈ అబ్డామినల్ పెల్విక్ క్యావిటీలో అబ్డామినల్ క్యావిటీ ఉంటుంది, పెల్విక్ క్యావిటీ ఉంటుంది. ఇది స్టమక్, లివర్ అండ్ స్ప్లీన్, కిడ్నీస్ ఇవన్నిటిని ప్రొటెక్ట్ చేసి ప్యూరిఫై చేస్తుంది. అలాగే పెల్విక్ క్యావిటీ కూడా బ్లాడర్ అండ్ ఇంటర్నల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే రామలక్ష్మి, మీరు చెప్పండి. నేను తర్వాత అందరికి కూడా మళ్ళీ టాపిక్స్ ఇస్తాను. నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళు కాకుండా న్యూ బ్యాచ్ కి ఇస్తాను. ఓకే మ్యామ్. మీరు చెప్పండి. మ్యామ్, నేను స్లైడ్స్ ప్రిపేర్ చేశాను, స్క్రీన్ షేర్ చేయొచ్చా? ఎస్ మా చేయొచ్చు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. గుడ్ మా. మ్యామ్ అలో అవ్వట్లేదు, ఓన్లీ హోస్ట్ కెన్ షేర్ దిస్ మీ. పోస్ట్ కేమా? ఓకే మ్యామ్, అయితే నేను నార్మల్ గా చెప్పేస్తాను. Hmm. Okay, good afternoon to one and all. My name is B. Ramlakshmi. I am from Gayatri College of Science and Management. Today my topic is subdivisions of anatomy. So subdivisions of the anatomy including cadaveric anatomy, living anatomy, embryology, microscopic anatomy, surface anatomy, radiographic and imaging anatomy, comparative anatomy, physical anthropology and applied anatomy. అయితే ఫస్ట్ మనం సబ్ డివిజన్స్ చూసే ముందు వాట్ ఈస్ ఎనాటమీ, దానికి ఈక్వలెంట్ వర్డ్స్ గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So first, anatomy. What is anatomy means? Human anatomy is the science which deals with the structure of the human body. Simply study about the different structures that are present in our body. Okay. Anatomy, which is from Greek word anatom, called as cutting up. Another equivalent word is dissection. Dissection is used more technically. Dissection is a word which comes from Latin, also means cutting up. Understand? So we will move on to the subdivisions of the human anatomy. Just we will go through from each subdivision from first to end. Okay. First subdivision is cadaveric anatomy. Cadaveric anatomy means it is study on dead bodies, means preserved dead bodies, usually with our naked eye. So it is called as macroscopic or gross anatomy. Why we are studying about these anatomy means study of anatomy easily with our naked eye to understand different structures and identify the diseases sites and also the cause of death, means అసలు ఎందుకు చనిపోయారు అనే పర్టికులర్ రీజన్ ని మనం డెడ్ బాడీస్ ని స్టడీ చేయడం ద్వారా తెలుస్తుంది. సో మెడికల్ స్కూల్స్ లో కెడవరీస్ ని ఏవైతే డెడ్ బాడీస్ ఉన్నాయో వాటిని స్టడీ చేస్తారనమాట యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దైర్ ఎడ్యుకేషన్, రైట్? దెర్ ఆర్ 2 types of cadaveric anatomy including regional anatomy and the systematic anatomy. So regional anatomy comes study of specific regions of this body, means either from the upper limb, thoracic region or from the lower limb. And second one is systematic anatomy. So systematic anatomy. What is systematic anatomy means? We know the different structures that are present in our body and do different functions like skeletal system, reproductive system, nervous system. So ఇలా మనం డిఫరెంట్ స్ట్రక్చర్స్ ని మన బాడీలో ఉన్న డిఫరెంట్ స్ట్రక్చర్స్ అన్నిటిని కూడా స్టడీ చేయడాన్ని సిస్టమేటిక్ అనాటమీ అని అంటాం. So and next subdivision is living anatomy, means deals with the study of the live human beings. అంటే బ్రతికున్న వాళ్ళ మీద మనం చేసే స్టడీని మనం లివింగ్ anatomy అని అంటాం. So this anatomy is useful for learning of the physical examination and observation of the organ systems. So some of the techniques are involved in the living anatomy is inspection, palpation, percussion and auscultation. So these techniques are also involved in the surface anatomy. So for example, palpation గాని మనం తీసుకుంటే ఫస్ట్ మనం పల్స్ చెక్ చేస్తాం, మీన్స్ సెన్స్ ఆఫ్ టచ్ బై యూజింగ్ సెన్స్ ఆఫ్ టచ్, రైట్? సో దాన్ని మనం పాల్పేషన్ అని అంటాం. నెక్స్ట్ వన్ ఆస్కలిటేషన్, మీన్స్ లిజన్ టు సౌండ్ దట్ ఈస్ ఎమిటెడ్ ఫ్రమ్ ద ఆర్గన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం హార్ట్ తీసుకుంటే ఇట్ ప్రొడ్యూసెస్ ద లవ్ అండ్ డబ్ సౌండ్, రైట్? సో అలా మనం బ్రతికున్న వాళ్ళ మీద స్టడీ చేసేదాన్ని లివింగ్ అనాటమీ అని అంటాం. అండ్ నెక్స్ట్ సబ్ డివిజన్ ఈజ్ ఎంబ్రియాలజీ. ఇట్ కమ్స్ అండర్ ద డెవలప్మెంటల్ అనాటమీ, మీన్స్ సింప్లీ స్టడీ ఆఫ్ ద బేబీ విచ్ ఇస్ స్టిల్ నాట్ బోర్న్ అండ్ బీయింగ్ డెవలపింగ్ ఇన్సైడ్ ద వూంబ్ ఆఫ్ ఎ మదర్. మీన్స్ తల్లి గర్భం ఏదైతే ఉందో దాంట్లో ఎంబ్రియో అనేది ఒక్కొక్క మంత్ కి ఒక్కొక్క డిఫరెంట్ డెవలప్మెంటల్ స్టేజెస్ అనేది అవుతూ ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని మంత్స్ కి ఇంత గ్రోత్ వచ్చింది అని చెప్తూ ఉంటాం కదా, అలా స్టడీ చేసేదాన్ని మనం ఎంబ్రియాలజీ అని అంటాం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ సబ్ డివిజన్ మైక్రోస్కోపిక్ ఎనాటమీ. పేరులోనే ఉంది మైక్రో మీన్స్ ఇట్ ఈస్ ఎ టినీ ఆర్ స్మాల్, అంటే మీన్స్ వితౌట్ సీన్ అవర్ నేక్డ్. కంపల్సరీగా దీన్ని చూడాలి అంటే, దీన్ని స్టడీ చేయాలి అంటే విత్ యూజింగ్ ద మైక్రోస్కోప్ ఓన్లీ. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ మైక్రోస్కోపిక్ ఎనాటమీ. So it comes under histology and the cytology. Means histology means study of the tissues, whereas the cytology means study of the cells, right? Here cells means group of atoms, tissues means group of cells. Here group of అంటే చాలా తక్కువ మైనర్ కండిషన్ లో ఉన్నవి. ఈ మైనర్ కండిషన్ లో ఉన్నవి మనం ఖచ్చితంగా మైక్రోస్కోప్ యూజ్ చేసే చూడగలం. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ మైక్రోస్కోపిక్ ఎనాటమీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలేజెస్ లో పర్మనెంట్ స్లైడ్స్ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎపిథీలియం కానీ, స్క్వాబాయిడల్ ఎపిథీలియం అని, క్యూబాయిడల్ ఎపిథీలియం, స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం, ఇలాంటి ఇంకా బ్లడ్ సెల్స్ ని కూడా మనం పర్మనెంట్ స్లైడ్స్ కింద చూడొచ్చు. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ మైక్రోస్కోపిక్ ఎనాటమీ. అండ్ నెక్స్ట్ వన్ సర్ఫేస్ ఎనాటమీ. So surface anatomy means study of forms and markings of this body surface with direct visualization, means scenes with our naked eye. And palpation means already మనం చెప్పుకున్నాం sense of touch అని. So without any cutting is called as surface anatomy. For example, doctor examines the inner or the deeper organs by simply touching on the upper surfaces of the human body. And coming to the next subdivision, means sixth subdivision is radiographic and the imaging anatomy. So it comes under the clinical anatomy. Okay, visualization of the structure and the relationship with the neighboring structures inside the body by simply taking the radiographs, means using x-rays. ఇప్పుడు మనం x-rays ని యూజ్ చేసి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ని స్టడీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బోన్స్ అవ్వచ్చు, డీపర్ ఆర్గన్స్ ఏవైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదైనా యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయ్యేటప్పుడు మనకి ఫ్రాక్చర్స్ అవుతాయి. ఫ్రాక్చర్ అయిందని ఎలా తెలుసుకుంటాం? x-rays, by using the x-rays, right? అయితే recently new imaging techniques are used such as MRI scanning, CT scanning, ultrasounds to study the deeper structures with great accuracy with little or no harmful effects. Okay, next subdivision is comparative anatomy, means just comparison. Means comparative anatomy is just a comparison between the different species with the human body. So that is called as comparative anatomy. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యూమన్ లింబ్ నే తీసుకుంటే దాన్ని డిఫరెంట్ లింబ్స్ తో కానీ మనం కంపేర్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్ లింబ్ అనేది ఒకటి ఉంటుంది, హార్స్ లింబ్స్ అనేవి ఒకటి ఉంటాయి. సో హ్యూమన్ స్పీషియస్ తో డిఫరెంట్ స్పీషియస్ యొక్క లింబ్స్ ని కంపేర్ చేస్తూ స్టడీ చేయడాన్ని మనం కంపారిటివ్ అనాటమీ అని అంటాం. నెక్స్ట్ ఈస్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ. ఫిజికల్ ఆంథ్రోపాలజీ డీల్స్ విత్ ద ఎక్స్టర్నల్ ఫీచర్స్, హ్యూమన్ ఎవల్యూషన్, వెరైటీస్, అడాప్టబిలిటీ, జెనెటిక్ ఇన్హెరిటెన్స్, సో ఇవన్నీ వస్తాయి. సో ఇది ఏంటంటే దీన్నే మనం బయోలాజికల్ ఆంథ్రోపాలజీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవల్యూషనరీ చేంజెస్ అని అన్నాం. అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడాప్టేషన్స్ తీసుకుంటే మన ఏన్షియంట్ టు గ్రీక్, ఇప్పుడు మన ఎవరైతే పూర్వీకులు ఉన్నారు వాళ్ళని ఒకవేళ తీసుకుంటే వాళ్ళు ఎలా అప్పుడు బ్రతకాలి అంటే గృహాల్లోని చెట్ల కింద గట్ట బ్రతికేవారు. బట్ ఇప్పుడు చూసుకుంటే మంచి మంచి బిల్డింగ్స్ లోని మనకి ఏం కావాలంటే అవన్నీ మన దగ్గరికే వస్తున్నాయి. సో ఇలా అన్నమాట. So these are called as evolutionary changes. This comes under the physical anthropology. And final one is applied anatomy. Applied anatomy means practical application of such knowledge and the diagnosis and the treatment of pathological conditions. Means pathological condition means disease condition, right? So example, study of the lung along with the pneumonia. Means pneumonia is a pathological condition. Mean inflammation of the fluid in your lung caused by the bacteria or virus or fungal infection. It makes బ్రీతింగ్ కష్టం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లైడ్ అనాటమీ అంటే ఏం లేదు, మనం ఏదైతే అప్లికేషన్ ఉందో దాన్ని నార్మల్ లంగ్ తోటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ లంగ్ తీసుకున్నాం, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ తీసుకున్నాం, ఇంకొకటి ఏంటంటే న్యూమోనిక్ లంగ్ అనేది తీసుకున్నాం. సో ఈ రెండింటిని ఒకదానికి ఒకటి మన స్టడీస్ లోకి అప్లై చేసుకుంటూ చదవడాన్ని అప్లైడ్ అనాటమీ అని అంటాం. సో దీస్ ఆర్ ద సబ్ డివిజన్స్ ఇంక్లూడింగ్ ఇన్ దిస్ అనాటమీ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మా, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు క్లాస్ అనేది. మా అర్థమైందా అందరికి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మేడం అనాటమీలో ఎక్స్పెరిమెంటల్ అనాటమీ, జెనెటిక్స్ లాస్ట్ 2 ఉన్నాయి కదా మేడం. ఇంకా జీన్స్, జెనెటిక్స్. ఎస్ మా 2 ఉంటాయి. జెనెటిక్స్ ఉంటాయి మా.
రామలక్ష్మి మొత్తం సబ్జెక్ట్ 11 ఉంటాయి మా 11 ఉంటాయి. ఎక్స్పెరిమెంటల్ అనాటమీ ఒకటి, జెనెటిక్స్ ఉంటాయి. ఓకే మ్యామ్, నేను చూసుకోలేదు. ఓకే Sorry. పర్లేదు మా పర్లేదు మా ఇప్పటి వరకు అయితే చెప్పిన క్లాస్ కూడా అందరూ కూడా బాగా చెప్పారు. ఈ రోజు చెప్పిన క్లాసెస్ అన్ని కూడా. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. ఇంకెవరైనా అంటే ఇంకెవరున్నారు కోండి. ఓకేనా? దానికి నేను ఆన్సర్స్ అనేది ఇస్తాను. దానికి సరిపడా మీ నోట్ చేసి నాకు ఆన్సర్ ఇవ్వండి. మ్యామ్ ఏది నోట్ చేయాలి మ్యామ్? 15002 ఓకే మ్యామ్. 15005 వరకు నోట్ చేయండి మా. ఓకే మ్యామ్. కనిపిస్తుందా? 15005 ఎస్ మ్యామ్. మ్యామ్ 1505 నా 55 నా మ్యామ్? 15005 005. ఓకే మ్యామ్. ఎస్ మ్యామ్. కంప్లీటెడ్ మ్యామ్. అందరూ నోట్ చేశారా? ఎస్ మ్యామ్. నో మ్యామ్. మ్యామ్ ఈ క్వశ్చన్స్ కి ఎలా ఆన్సర్ చేయాలి మ్యామ్? ఎస్ మ్యామ్. ఈ క్వశ్చన్స్ కి కాదు, ఒక ఫస్ట్ క్వశ్చన్ కే ఆన్సర్ అది ఇచ్చిన అవి. ఓకేనా? అర్థం కాలేదు మ్యామ్, మీరు ఏమంటున్నారు? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోమన్నాను కదా, ఆ Yes, ఫస్ట్ క్వశ్చన్ బాగా చదివి ఏ ఆప్షన్, ఇప్పుడు నేను ఇచ్చిన డేటా బట్టి మీరు ఏ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నారో అది చెప్పండి నాకు. ఇప్పుడు మేము నెక్స్ట్ క్వశ్చన్ నుంచి రాసుకుందంతా డేటానా మ్యామ్? ఎస్ మ్యామ్. ఇప్పుడు 15000 నోట్ చేసుకుని చూసారా? సారీ, ఎస్ అది సర్జరీ అంటే ప్రిపరేషన్స్ అని కింద రాసుకున్న టాపిక్ రాశారు కదా, అవి ఈ ఆప్షన్స్ కి ఆన్సర్స్ మాట. అవి అంటే ఏ ఆన్సర్ కరెక్ట్ గా ఉంటుందో అనేది మీరు చూస్ చేయాలి, ఫస్ట్ చెప్పాలి. మరి మీరు మాత్రం చాట్ బాక్స్ లో చాట్ చేయకండి. ఓకేనా? ఆన్సర్స్ ఏంటో నాకు చెప్పండి. నేను ముందే చెప్పాను, నాకైతే రెస్పాండ్ ఇవ్వండి, ఓన్ మెసేజ్ లో కాదు. చెప్పండి మా. చెప్పండి. 15002. ఓకే, నువ్వు హోల్డ్ అవ్వండి. ఇంకా ఎవరు అనుకుంటున్నారు? ఇంకా ఎవరైనా ఆన్సర్స్ చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. 15002 మ్యామ్. ఎవరు మా? హేమలతనా? ఓకే, ఇంకా మా ఇక్కడ నాకు 101 మెంబర్స్ 15004 మ్యామ్ 15004. ఓకే మా, గుడ్. ఇంకా మీరు దీనికి ఆన్సర్ అనేది నాకు ఫ్రైడే చెప్పండి. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, ఆన్సర్ కూడా ఫ్రైడే ఇవ్వండి.